ఈ యొక్క సమాప్తమైనది అనే మాటకు గ్రీక్లో మనం చూసినట్లయితే గ్రీక్ నుంచి ఈ మాట తర్జుమా చేయబడి ఉన్నది. గ్రీక్లో చూస్తే టెటిలెస్టాయ్ అంటారు. టెటిలెస్టాయ్ అంటే సమాప్తమైనది, టెటిలెస్టాయ్ అంటారు. మామూలుగా ఇది ఎక్కడెక్కడ వాడతారంటే, ఒక శిల్పకారుడు తన శిల్పాన్ని కంప్లీట్ చేసిన తర్వాత తనకిష్టమైనట్లుగా ఆ రూపాన్ని అంతటినీ చెక్కేసిన తర్వాత టెటిలెస్టాయ్ అంటాడు. టెటిలెస్టాయ్ అంటే ఈ శిల్పాన్ని నేను కంప్లీట్ చేశాను అని అర్థం. ఒక అప్పు తీసుకున్నవాడు తన అప్పిచ్చిన వాని దగ్గర నెల నెల వాయిదాలు కడుతూ ఆఖరి వాయిదా ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది, నా అప్పు తీరిపోయింది అని చెప్పడానికి టెటిలెస్టాయ్ అంటాడు. అంటే నా అప్పు కంప్లీట్గా పెయిడ్ ఇన్ ఫుల్ అని అర్థం అనమాట. అలాగే ఒక పెయింటర్ ఉన్నారనుకోండి, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక మంచి ఆర్ట్ని వేశారు, ఆర్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, నాకు ఎలా కావాలో అలా ఈ బొమ్మ అంతా కూడా నేను వేయగలిగాను అన్నప్పుడు టెటిలెస్టాయ్ అంటాడు. అంటే నేను ఈ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేశాను అని అంటాడు. అలా చాలా చాలా విధానాల్లో ఈ యొక్క టెటిలెస్టాయ్ అనే మాటను ఉపయోగిస్తారు. అయితే యేసయ్య కూడా శిలువ పైన ఈ మధురమైన చార్ల్స్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నారంటే, ఈ ఒక్క మాటలో సముద్రం అంత అర్థం ఉందంటండి. ఒక్క మాటలో సముద్రం అంత అర్థం ఉందంట. సముద్రం అంత అర్థమున్న మాటని ఒకే ఒక్క మాటలో టెటిలెస్టాయ్ అనే మాటలో దేవుడు కంప్లీట్ చేశాడు. అయితే మనం చూసినట్లయితే ఇది అవుట్ ఆఫ్ యాగనీ, అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చిన మాట కాదు. అంత భయంకరమైన శ్రమలోను, అంత భయంకరమైన వేదనలోను, రక్తం అంతా కారుతున్న సమయంలో, ఐదో మాట మనం చూసుకున్నాం, దప్పిగొంటున్న సమయంలో కూడా ఆయన వేదనతో ఈ మాట అనలేదు, కానీ చాలా సంతోషంతోనూ, చాలా ఉల్లాసముతోనూ, ఒక సంతృప్తితోనూ అన్నమాట. టెటిలెస్టాయ్ సమాప్తమైనది. అసలు యేసయ్య ఏం కంప్లీట్ చేశాడు, ఏమి సమాప్తం చేశాడు, ఏమి టెటిలెస్టాయ్ చేశాడు, ఎందుకంత సంతోషంగా ఆయన ఆ మాట అన్నారు అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఆయనను తన తండ్రి ఎందు నిమిత్తము, ఏ పని నిమిత్తము పంపించారో ఆ పని ఆయన నెరవేర్చారు. ఆ పని నెరవేర్చినందుకు గాను ఆయన సమాప్తమైనదని సంతృప్తిగా చెప్తున్నారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనందరికీ తెలుసు. ఒక గొర్రె పిల్లగా ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. అయితే ఆ గొర్రె పిల్లకు ఒక లక్షణం ఉండాలండి. 33.5 సంవత్సరాలు కూడా ఆ గొర్రె పిల్లలో ఒక లక్షణము కనబరాలి. అదేంటంటే, పాపము లేని పరిశుద్ధమైన మనస్సు కలిగి, పరిశుద్ధమైన శరీరము కలిగి, పరిశుద్ధమైన ఆత్మతో ఆయన ఈ లోకంలో సంచరించాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అలాగే 1 థెస్సలోనియన్స్లో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా మనం చదివినట్లయితే, మీరు పరిశుద్ధముగా ఉండుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. ఎలా ఉండాలంట, మనము పరిశుద్ధముగా ఉండాలి అంటే జారత్వమునకు దూరంగా ఉండడమే ప్రభు యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. ఆ చిత్తము నెరవేర్చిన వాడే సంతృప్తితో యేసయ్య అంటున్నాడు టెటిలెస్టాయ్ అంటే సమాప్తమైనది. నేను ఇప్పుడు ఈ రోజున ఈ క్షణంలో చనిపోబోతున్నాను, అయితే నేను గర్వంగా చెప్పగలను టెటిలెస్టాయ్, నేను నా దేవుని యొక్క, నా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాను. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే తండ్రి సంపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికే. దేవుని చిత్తం, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే నాకు భోజనము పానమునై ఉన్నది. నేను పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యాజకుల దగ్గరికి గొర్రెపిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లని యాజకుడు బాగా పరిశీలించి, అది మచ్చ పొడ ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఉండాలి. దాని కంటిలో జబ్బు ఉండకూడదు, దాని వంటి మీద జబ్బు ఉండకూడదు, దాని నోటిలో జబ్బు ఉండకూడదు, కాళ్ళ మీద జబ్బు ఉండకూడదు, ఎక్కడ జబ్బు కానీ మచ్చ కానీ ఉండకూడదు. అలాంటి ఒక మచ్చలేని గొర్రెపిల్లను ఏ వ్యక్తి అయినా తన పాప పరిహారార్థ బలిగా తన కోసము తేబడిన ఆ గొర్రెపిల్ల అలా మచ్చలేనిదై ఉన్నప్పుడు ఆ యాజకుడు ఏమంటాడంటే టెటిలెస్టాయ్ అంటే ఇది మచ్చలేని గొర్రెపిల్ల, పాప ప్రక్షాళన నిమిత్తము ఇది సూటబుల్, ఇది అర్హురాలు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. అప్పుడే దాన్ని బలికి తీసుకెళ్ళాలి. అలాగే యేసయ్య కూడా 33.5 సంవత్సరాలు ఒకవేళ ఆయన ఎప్పుడైనా మానవ రీతిగానే ఆయన ఇక్కడికి వచ్చారు కనుక ఆయనకి మనలాంటి టెంప్టేషన్సే, మనలాంటి శోధనలే ఆయన ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడైనా ఆయన శోధనలో పడి ఉంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రమూ అర్హులుగా ఉండరు. కనుక ఆయన అర్హత కోల్పోకుండా 33.5 సంవత్సరాలు తన పరిశుద్ధతను కాపాడుకున్నారు. అదే టెటిలెస్టాయ్. హల్లెలూయా. ఈ రోజున భయపడకుండా, ఏమాత్రము సంశయించకుండా
చెప్పవలసిన మాట ఏంటంటే, మనకి కూడా ఒకవేళ అదే చివరి గడి అయితే మనం కూడా తండ్రిని చూస్తూ టెటిలెస్టాయ్, నేను కూడా సమాప్తమైనది, నేను సంపూర్తి చేశాను ప్రభువా, ఈ భూమి మీద నన్ను ఎందుకు పంపించావో ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చి నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా అని ఎంతమంది చెప్పగలమండి? ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పగలం? ఈరోజు ఎవరైనా అసలు అడుగుతున్నారా, ప్రభువా నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించావు, ఎందుకు ఈ భూమి మీద పంపించావు? సంపాదించాలి, బిడ్డల్ని పెంచాలి, వారిని పెద్ద చేయాలి, తర్వాత నా ఉద్యోగం విరమణ అయిన తర్వాత ఇంకొక పనిలో పడాలి, ఇలా 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 సైకిల్ లాగా మన జీవితం వెళ్ళిపోతుంటుంది. కానీ ఒక్కరోజైనా ప్రభువా నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ యొక్క పనిలో నా భాగం ఏంటి, ఒక్కసారైనా అడిగామా? ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తం ఉందండి దేవునికి, మనందరి పట్ల ఒక చిత్తం ఉంది. నన్ను ఇక్కడ నిలబెట్టడం దేవుని చిత్తమైతే నేను ఒక చోట ప్రార్థన చేయుదానిగా నిలబెట్టడం దేవుని చిత్తమై ఉండొచ్చు, ఒక సాక్షిగా నిలబెట్టడం దేవుని చిత్తమై ఉండొచ్చు, ఒక సేవకు సహకారిగా ఉండడం దేవుని చిత్తమై ఉండొచ్చు, ఒక సువార్థికంగా ఉండడం దేవుని చిత్తమై ఉండొచ్చు, ఒక వాద్యకారునిగా ఉండడం దేవుని చిత్తమై ఉండొచ్చు, ఒక పాటలు పాడేవానిగా ఉండడం దేవుని చిత్తమై ఉండొచ్చు. అయితే ఆ చిత్తాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ ఆఖరి చరమాంకంలో ఇదిగో ప్రభా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాననే ముందు సమాప్తమైనది టెటిలెస్టాయ్, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో ఆ యొక్క చిత్తము నెరవేర్చి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా అని ఎంతమంది చెప్పగలమండి? వాళ్ళు పరీక్షించుకుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా దేవుని చిత్తము మనకి ఇంకా తెలియలేదేమో, ఎందుకంటే మనం అడగలేదు కాబట్టి, ఆయన చెప్పినా సరే మనం వినట్లేదు కాబట్టి మన పనిలో మనం వెళ్ళిపోతున్నాము. ఆయన పట్ల ఆయన మనకున్న చిత్తము ఏంటో మనం అడగకుండానే మన జీవితము ముగించేస్తున్నాము. కానీ యేసువలే మనం కూడా సమాప్తమైనది అని చెప్పి గొప్ప స్వరంతో సంతోషముతో ఒకానొక దినాన్ని మనం చెప్పగలగాలి, ప్రభా నువ్వు నన్ను ఈ భూమి మీదకి పంపించావు, ఈ భూమి మీద నేను పరిశుద్ధురాలిగా జీవించాను ప్రభా, అంత మాత్రమే కాదు నన్ను ఏ పని నిమిత్తము నువ్వు ఇక్కడికి పంపించావో ఆ పని సంపూర్తి చేసి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా అని చెప్పగలమా? ఈరోజు పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ఇంకా దేవుని చిత్తం మనకి ఇంకా తెలియకపోతే ప్రభు పాదాల దగ్గర గడిపితే తప్పనిసరిగా తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. నీకున్న టాలెంట్స్ని బట్టి, నీకు దేవుడు ఏదైతే నీ చేతిలో ఏదైతే పని పెట్టాడో ఆ పనిని బట్టి నువ్వు దేవునికి సేవ చేయగలవు, దేవుని పని చేయగలవు. కానీ వాటిని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు గర్వంగా, సంతోషముతో. ఆఖరి చర్మాంకంలో ఆఖరి మాటలుగా మనం కూడా ఇలా మాట్లాడగలమా? టెటిలెస్టాయ్, ప్రభువా తండ్రి నేను నీ చిత్తాన్ని నెరవేర్చి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పగలమా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంత మాత్రమే కాదు, ఆయన సమాప్తం చేసినది ఇంకొకటి ఉంది, అది రక్షణ కార్యము కదండి. మానవాళి అంతా కూడా దేవునికి దూరంగా, తండ్రి అయిన దేవునికి దూరంగా ఆదాము చేసిన పాపం వల్ల దూరం అయిపోయింది. అయితే ఒక మంచి సరస్సు ఉందండి, నీటి సరస్సు. ఒక పక్కన ఎండిపోయిన భూమి ఉంది, మధ్యలో గొప్ప అగాధం ఉంది. ఆ నీటి దగ్గర నుంచి ఈ యొక్క ఎండిపోయిన భూమికి చేరాలంటే ఒక మాధ్యమం అనేది ఉండాలి కదా. నీరు చేరి ఈ యొక్క ఎండిపోయిన భూమి తిరిగి చిగురు పెట్టాలంటే తప్పనిసరిగా ఒక మాధ్యమం ఉండాలి. ఏదో ఒక మాధ్యమం ఉంటేనే కానీ అక్కడి నుంచి ఇక్కడ నీరు చేరదు, ఎందుకంటే మధ్యలో భయంకరమైన అగాధం ఉంది. పాపం అనేది దేవునికి మనకి మధ్యలో అగాధంగా నిలిచిపోయినప్పుడు ప్రభువైన యేసు తాను శిలువ మరణం పొంది తానే ఒక మాధ్యమంగా, ఒక మీడియేటర్గా తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో సమాధానకర్తగా ఆయన నిలబడ్డాడు. ఇదిగో సమాప్తి చేశాను ప్రభువా, మీ ఇద్దరికి మధ్యలో ఉన్న బాంధవ్యం తిరిగి నెలకొల్పాను, ఇదే నేను సమాప్తి చేశానని చెప్పి ఆయన సంతోషంగా చెప్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే రక్షణ కార్యం, చెప్పాను కదా, రక్షణ కార్యం సంపూర్తమైంది. మనకి నిత్య జీవం ఇచ్చుటకుగాను మనం మరణానికి పాత్రలం కదండి. మనము చనిపోతే తిరిగి జీవించే అవకాశం మనకి లేదు, ఎందుకంటే ఆదాము చేసిన పాపమును బట్టి. మన మీద అప్పటి వరకు సాతాను, పాపము, మరణము ఇవన్నీ కూడా రాజ్యము చేస్తున్నాయి. ఇలా రాజ్యం చేస్తున్న సమయంలో ఆయన శిలువ మరణం ద్వారా సంపూర్తిగా ఆయన ఆఖరి రక్తపు పట్టు వరకు కార్చుట ద్వారా, ఆయన ప్రాణం అర్పించుట ద్వారా దేవుడు మనకి రక్షణనిచ్చాడు. సాతాను పైన, మరణము పైన, పాపము పైన మన మీద ఉన్న అధికారము వాటికి ఇంకా చెల్లకుండా దేవుడు చేసివేశాడు. సాతానికి, మరణానికి, పాపానికి మన మీద ఉన్న అధికారాన్ని సమాప్తి చేశాడు. ఇక నుంచి అపవాదికి మన మీద ఏమాత్రము కూడా పవర్ అనేది లేదు. అపవాదికి ఏమాత్రము కూడా మన మీద అథారిటీ లేదు. పాపానికి మన మీద అథారిటీ లేదు. చావుకి, మరణానికి మన మీద అధికారం లేదు. మరణాన్ని జయించి ఆయన మనల్ని కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు కదండి. ఆయన చేసిన ఈ త్యాగము, ఆయన చేసిన సమాప్తి చేసిన ఈ కార్యము కేవలం మనం ఏం చేయాలంటే స్వీకరించాలి, అంతే మన పని.
ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతుకు ఒక మంచి టైలర్, ఒక మంచి దర్జీ అంటారు కదా, బట్టలు కుడతారు, ఆయన మంచి ఫ్రెండ్ అనమాట. అయితే వీళ్ళిద్దరూ స్నేహం చేస్తున్న సమయంలో అనేక సార్లు ఈ రైతు ఆ యొక్క టైలర్కి చాలాసార్లు సువార్త ప్రకటించాడు. ఏమీ లేదు, యేసు ప్రభువుని నేను హృదయంలో ఒప్పుకుంటే చాలు, నీవు నీ యొక్క కుటుంబం కూడా రక్షణ పొందుకుంటారని చెప్తే ఎంత సులువా రక్షణ కార్యము, ఎంత సులువా, నువ్వు చెప్తున్నంత సులువని నేను అనుకోవట్లేదు, అది ఎలా సాధ్యమో, సరే నువ్వు చెప్తున్నావు అది ఎలా సాధ్యమో అంటే మరలా ఇదే అతను చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో, మృతుల్లో నుండి ఆయన దేవుడు లేపని హృదయం నుండి విశ్వసించు చాలు, రోమపత్రిక 10:19 ప్రకారం నువ్వు నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతారంటే ఇతను నమ్మలేకపోతున్నాడు. అంత సులువా స్వీకరించడం, సమాప్తమైందంటే అంత అయిపోయినట్లేనా, రక్షణ కార్యం మనకి అందుబాటులో ఉన్నట్లేనా అని చెప్పి నమ్మట్లేదు. ఒకానొక రోజున ఈ రైతు ఏం చేశారంటే, నా పుట్టినరోజు వస్తుంది కదా, నాకు మంచి షర్ట్ కుట్టి పెడతావా అని చెప్పి ఈ యొక్క టైలర్ని అడిగారు. ఎప్పుడైతే ఈ టైలర్ని అడిగాడో, టైలర్ మంచి షర్ట్, మంచి కలర్ షర్ట్ తీసుకొని చక్కగా కుట్టి దానికి అన్నీ కూడా అరేంజ్ చేసి మంచిగా ఐరన్ చేసి బర్త్డే రోజున ఈ రైతుకి ఇచ్చాడు. రైతుకి ఇచ్చినప్పుడు ఈ రైతు అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, బటన్స్ కుట్టాలా, లేదు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇస్త్రీ చేసుకోవాలా, లేదు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కుట్లు వేయాలా, లేదు కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే తొడుక్కుంటే చాలు. నేను నమ్మను, తొడుక్కుంటే స్వీకరించి నేను తొడుక్కుంటే చాలా, ఇది నా సొంతం అవుతుందా, తొడుక్కుంటే చాలు, ఎలా అవుతుంది, నేనేమీ చేయలేదు కదా అంటే అదే రక్షణ కార్యము అని అప్పుడు ఆ రైతు చెప్పాడు. నిజంగానే నువ్వు నమ్మలేకపోతున్నావు కదా, ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను కదా, నువ్వు అన్నీ కుట్టేసి ఇచ్చిన షర్ట్ నేను వేసుకోవడం ఒకటే తరువాయి, తర్వాత ఇంకా నేను స్వీకరించడం ఒకటే తరువాయి, ఇక నేను అది అందుకోవడం ఒకటే తరువాయి, ఇది నాదే అని ఎలాగైతే నువ్వు నన్ను ఒప్పిస్తున్నావో దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ కార్యం, ఆయన సమాప్తి చేసిన రక్షణ కార్యము నువ్వు స్వీకరించడం ఒకటే. దేవుడు నిన్ను ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు, నీవు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్పి ఆ టైలర్కి ఆ రైతు చెప్పాడు. నిజంగానే దేవుడు ఈ రోజున మనం ఎంత మండుటెండలో, ఎంత వేడిమిగల ఈ ప్రాంతంలో కూడా కూర్చొని ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన మాటలని వింటున్నామంటే ఆయన పట్ల మనకున్న ప్రేమ. ఎందుకంటే ఆయన మన కోసము ఎవ్వరూ చేయలేని త్యాగం చేశాడు కదా. తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవానికంటే అధికంగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరైనా ఉంటారండి? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిందల్లా ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయనని మనం హృదయం నందు విశ్వసిస్తే చాలు, మనం కూడా రక్షణ పొందుకుంటాం. అయితే అపవాది ఏం చేస్తుంటాడో తెలుసా? కొలసి 2:14 మీరు తీసి పట్టుకోండి, తర్వాత చదువుదాము. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, గర్జించు సింహములాగా అరుస్తూ ఉంటాడు. నీ యొక్క చెవి దగ్గరికి వచ్చి, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేకపోతే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే అందరి మధ్యలో ఉన్నా సరే అస్తమాన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? నీ పాపం ఇంకా నిన్ను వెంటాడుతుందేమో, నీ దోషాలు ఇంకా వెంటాడుతున్నాయేమో, నీ పితరుల పాపములు వెంటాడుతున్నాయేమో, నీ శాపాలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయి అన్నప్పుడు, ఇందాక మనం తెరిచి చదవబోతున్నటువంటి ఆ కొలసి 2:14 మనందరం కలిసి చదువుదామండి. కొలసి 2:14 ఆఖరి భాగము, 15 నుంచి 15 ఇంచుమించు లాస్ట్ భాగం కొన్ని చదువుదాం. చూడండి, దేవుడు రాతపూర్వకంగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రధానులను అధికారులను ఆయన ఏం చేశారంటే, వారిని నిరాయుధులుగా అంటే వారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తీసి పడేశారంట. వారందరికీ మన మీద ఉన్నటువంటి ఆ యొక్క అధికారమును తీసివేసి బాహాటంగా బయటకు ఆయన డిక్లేర్ చేశారు. ఏమనంటే, ఇప్పుడు కూడా మనం అదే డిక్లేర్ చేయాలి. ఏమన్నా తెలుసా? సాతానా, నీకు నా పైన అధికారము లేదు, అధికారము టెటిలెస్టాయ్ అంటే అధికారము సమాప్తమైంది. ఓ రోగమా, నీకు నా మీద అధికారం లేదు. ఆయన ఎప్పుడైతే సిలువపై సమాప్తమైందని పలికారో, నా మీద నీకున్న అధికారం అంతా టెటిలెస్టాయ్ సమాప్తమైనది. ఇక మీదట రోగము నన్నేమీ చేయలేదు, ఇక మీదట మరణము నన్నేమీ చేయలేదు, ఇక మీదట శాపము నన్నేమీ చేయలేదు, నా పితరుల దోషములు నన్నేమీ చేయలేవు. ఎందుకంటే ఆయన పలికాడు సమాప్తమైనది అని డిక్లేర్ చేశారండి. ఏదో సీక్రెట్గా జరిగిన కార్యము కాదు ఇది, ఆయన బాహాటముగానే ప్రత్యేకంగా అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం, మరలా ఒకసారి చదువుకొని ముగించుకుందాం. అక్కడ ఏమనుందండి? బాహాటముగా ఆయన వేడుక కనపరచండి. అండ్ హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ హీ మేడ్ అ షో ఆఫ్ దెమ్ ఓపెన్లీ ట్రయంఫింగ్ ఓవర్ దెమ్ ఇన్ ఇట్. ఓపెన్గా ఆయన ఒకటి డిక్లేర్ చేశారు. ఏమైనా తెలుసా? మనదే విజయము, సమాప్తమైనది, ఇక మీదట మనదే విజయము. గర్జించు సింహము వలె ఎప్పుడు నిన్ను సాతాను భయపెడుతున్నా,
డెవిల్ నేను భయపడుతున్నా, ఒకటే చెప్పండి, నాది విజయం ఓ సాతానా, ఓ సతానా నాదే విజయము, ఓ మరణమా నాదే విజయము, ఓ రోగమా నాదే విజయం. ఎందుకంటే నా ప్రభువు అది పబ్లిక్గా డిక్లేర్ చేశారు, సిలువ పైన డిక్లేర్ చేశారు, నా కోసం డిక్లేర్ చేశారు. ఇక మీదట నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు అని చెప్పి మనం విశ్వాసంతో పలికినప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.